But the Lord says, అయితే ప్రభు అంటున్నాడు, those who have enjoyed my నా salvation, రక్షణను ఎవరైతే అనుభవించారో you shall be witnesses for me. మీరు నాకు సాక్షులయ్యుందురు. You shall be witnesses for me. మీరు నాకు సాక్షులయ్యుందురు. What is a witness? సాక్షి అంటే What I have seen and what I have heard and what I have experienced. నేను వేటినైతే చూచానో, ఎరిగి ఉంటున్నానో, అనుభవించి ఉంటున్నానో వాటిని బయలుపరచుట. Never hide in our hearts. కనుక ఎన్నడూ వాటిని దాచి ఉంచుకోకూడదు Make మనలోనే. sure you preach the gospel. మీరు సువార్త ప్రకటించిన విషయంలో మీరు ఖచ్చితంగా ఉండాలి. In my life, నా జీవితంలో in the early days of our salvation, they took us for some youth meeting. రక్షణ పొందినటువంటి ఆరంభ దినాల్లో ఒక యవనస్తుల కూడికి తీసుకుని వెళ్ళారు. So that time they asked me to share the gospel testimony. ఆ సమయంలో ఈ సాక్ష్యం పంచుకోండి అని నాకు చెప్పారు. As the first time, అది మొదటిసారి. and I was standing. నేను నిలబడి ఉన్నాను. Both my knees were hitting each other. నా రెండు మోకాలు ఒకదానికొకటి కొట్టుకుంటా ఉన్నాయి. Sweating on one side. ఒకవైపు చెమట కారుతా ఉంది. I didn't know what I said. ఏం చెప్పినానో నాకైతే తెలియదు. But I said something. అయితే ఒకటి చెప్పాను. But that was the beginning. అది ఆరంభం. From that day onwards, ఆ దినం మొదలుకొని so it began to move. ఇంకా అది ఎదగడం ఆరంభమైంది. We learned in our youth meeting. యవనస్తుల కూడికలో you share your testimony. సువార్త సాక్షిని పంచుకున్నాం. Then your testimony will be strengthened and it will be prosperous. అప్పుడు మీ యొక్క సాక్ష్యము బలపరచబడుతుంది, అది విస్తరించి వర్ధిల్లేదిగా అవుతుంది. You share your testimony. మీరు సువార్త మీ సాక్షిని పంచుకుంటే it may be a small beginning. అది చిన్న కొద్దిపాటి ఆరంభం కావచ్చు. Later on it will become better, brighter and more blessing. తర్వాత అది పెద్దదై ఇంకా మెరుగైనదై అనేకులకు ఆశీర్వాదంగా మారుతుంది. So sharing a testimony is important. కనుక సాక్ష్యాన్ని పంచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. But where are the areas where we fail? కనుక ఏ విషయాల్లో మనం తప్పిపోయే వారిగా ఉంటున్నాం? Why we don't share the gospel? ఎందుకని మనం సువార్త పంచుకోలేని వారిగా ఉంటున్నాం? Why there is no testimony in our lives? ఎందుకని మన జీవితంలో సాక్ష్యం లేకుండా మనం ఉంటున్నాం? There is some area where we have failed. కనుక ఏదో ఒక విషయంలో మనం తప్పిపోయిన వారిగా ఉంటున్నాం. We need to make sure of that. కనుక దాని విషయమై మనం ఖచ్చితంగా చేసుకోవాలి. So those people will never come forward. కనుక అటువంటి వారు ఎన్నడూ కూడా సాక్ష్యం చెప్పడానికి, సువార్త చెప్పడానికి God says don't be like that. కనుక ప్రభు అంటున్నాడు, అలాగూ మీరు ఉండవద్దు. Come out. బయటికి రండి. I have given you freedom. నేను మీకు స్వాతంత్రాన్ని ఇచ్చాను. Why are you hiding? మీరు ఎందుకని దాక్కుంటున్నారు? Don't go back into slavery. కనుక మీరు మరలా దాసత్వంలోనికి వెనకకు వెళ్ళవద్దు. Don't go back into your slave masters. కనుక మీ దాసపు యజమానుల దగ్గరికి మీ వెనకకు వెళ్ళవద్దు. Don't go back into your slave masters. కనుక మీ దాసపు యజమానుల దగ్గరికి మీ వెనకకు వెళ్ళవద్దు. Come out from there. దాని నుండి బయటికి రండి. And be my witness. అట్లు నాకు సాక్షులై ఉండండి. One mother recently came with her young boy to us. గత దినాల్లో ఒక తల్లి తన యవన కుమారుని తీసుకుని వచ్చింది. She was weeping and crying. ఎంతో ఏడుస్తా ఉంది, దుఃఖిస్తా ఉంది. Brother, please pray for him. సోదరుడా, దయచేసి ఈయన కొరకు ప్రార్థన చేయండి. He went into bad friends. చెడు స్నేహంలోనికి వెళ్ళిపోయాడు. Got into bad habits. చెడు అలవాట్లోనికి వెళ్ళిపోయాడు. And that boy was like this only. ఇంకా యవనస్తుడు ఇంకా కిందికి తల వంచుకుని ఉన్నాడు. Then he said, what happened, boy? అయ్యా ఏమైంది అని అడిగితే never spoke. ఒక మాట మాట్లాడలేదు. చెప్పు అంకుల్ కి చెప్పు అన్నాడు. అంకుల్తో చెప్పు అని ఎంతో అన్నది తల్లి. couldn't speak. మాట్లాడలేకపోయాడు. Why? ఎందుకని? Damaged life, damaged testimony. సాక్ష్యము చెడిపోయింది, జీవితం పాడైపోయింది. Then we told him. తర్వాత ఆయనతో అన్నా, and see, your life is important to God. నీ జీవితము దేవునికి ఎంతో ప్రాముఖ్యము. God needs you. దేవునికి నీ అవసరమైంది. God loves you. దేవుడు నిన్ను ప్రేమించున్నాడు. He cares for you. నీ విషయమైన పట్టింపు కలిగి ఉంటున్నాడు. If you end up in this shame and reproach, ఇటువంటి సిగ్గు అవమానంలో నువ్వు దిగజారిపోతే, that takes you very far away. అది ఎంతో దూరం నిన్ను తీసుకుని వెళ్ళిపోతుంది. You cannot control yourself. ఇంకా నీ అంతట నీకు నీ స్వాధీనంలో ఉండవు. Spoil your life, you spoil your family. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు, నీ కుటుంబ జీవితాన్ని పాడు చేస్తావు. Do you want to surrender your life to the Lord? దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకోవాలని ఇష్టపడుచున్నావా? He said yes. అవును అని అన్నాడు. And we knelt down and prayed. మోకరించి ప్రార్థన చేశాం. He submitted his life. తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. Next day onwards, మరుసటి దినం నుండి whenever he passed that way, ఆ మార్గంలో వెళ్ళినప్పుడల్లా with a high head, ఇంకా తల పైకి ఎత్తుకొని praise the Lord uncle. Praise the Lord uncle అని చెప్పి. Why? ఎందుకని? What happened to that shame? ఆ గొలుసులకు ఏమైంది? What happened to that shame? ఆ అవమానానికి ఏమైంది? Gone. వెళ్ళిపోయింది. You are at liberty in Christ. క్రీస్తులో నువ్వు స్వతంత్రుడై ఉన్నావు. There are some areas in your life maybe which bringing shame in your life. నీ జీవితంలో ఏదో ఒక విషయంలో
అది నీకు నిందను అవమానాన్ని maybe your తీసుకొస్తుంది. friendships, మీ స్నేహం or maybe కావచ్చు, your habits, లేకపోతే మీకు ఉన్నటువంటి అలవాట్లు maybe your కావచ్చు, books, లేకపోతే మీరు చదివే or పుస్తకాలు maybe కావచ్చు, some music. లేకపోతే ఏదైనా సంగీతం కావచ్చు. But God is gracious. అయితే దేవుడు కృపగలవాడై He ఉంటున్నాడు. wants to lift you up. నిన్ను లేవనెత్తాలని ఆశపడుచున్నాడు. He makes you to be as the light of this world. నిన్ను లోకానికి వెలుగుగా దేవుడు He says, చేయగోరుచున్నాడు. let your light shine, ఆయన అంటున్నాడు మీ వెలుగు లోకమందు ప్రకాశించును గాక. and it may bring glory to the Father. అట్లు తండ్రికి అది మహిమను తీసుకొని రావాలి. That is